యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. చీకటి నుండి వెలుగులోకి, మరణంలో నుండి జీవంలోకి, రాజులైన యాజక సమూహంతో, ఏర్పరచబడిన జనాంగంతో, ఎన్నుకున్న శేషంతో మరొక పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం, ఆరాధన దినం, సజీవులతో కలిసి సజీవుల సంఘంలో ఓ పనికిరాని ఊలరాయి సజీవ రాళ్ళగా చేసిన నా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు నామం, ఆ శక్తి గల నామం, అన్ని నామముల కంటే గొప్ప నామం పేరిట మరొక పునరుద్ధాన దినం, ఆరాధన దినం సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతిస్తున్నాను. 55 సంవత్సరాల దయా కిరీటం నెలలో నన్ను ప్రవేశింపజేసినందుకు స్తుతిస్తున్నాను. నా స్నేహితులంతా, నా బంధువులు, నా కుటుంబీకులందరూ నీ మహిమ రాజ్యంలో ఉన్నారు. నన్ను ఇంకా ఈ భూలోకంలో కేవలం ఆరాధించడానికి, మహిమపరచడానికి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతిస్తున్నాను. తండ్రి, చీకటిలో అంధకారమైన జీవితం జీవిస్తున్న సమయం, నిత్య నాశనం అయిపోయిన సమయం, సమాజానికి, కుటుంబానికి, సంఘానికి చెడ్డ పేరు తెచ్చిన నన్ను, పాపులలో ప్రధానుడైన నన్ను ఆ కల్వరి ప్రేమ ద్వారా నన్ను దర్శించినందుకు స్తుతిస్తున్నాను. నాకు రావాల్సిన శిక్షను ఆ కల్వరిలో మీరు భరించినందుకు స్తుతిస్తున్నాను. మీరు చిందించిన ఆ అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం నా మీద ప్రోక్షించి పాప క్షమాపణించి గొప్ప రక్షణ, గొప్ప పరలోక ఆనందం, శుభప్రదమైన నిరీక్షణ నిత్యం నీతో స్తుతించి ఆరాధిస్తానని, ఘనపరుస్తానని తండ్రి నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షను బట్టి స్తుతిస్తున్నాను. విశ్వాస యాత్రలో ఎన్నో శ్రమలు, ఎంతో కష్టము, ఎంతో దుఃఖము నాకు వచ్చినప్పుడు నీ పరలోక మాటల ద్వారా నన్ను బ్రతికించినందుకు స్తుతిస్తున్నాను. సువర్ణము ఏ రీతిగా పరీక్షించబడుతుందో ఆ రీతిగా నన్ను పరీక్షించినందుకు స్తుతిస్తున్నాను. దాసుని దర్శనంలో ఉన్నతమైన పిలుపుతో 4 ఏళ్లన్నర నీ మందిరం, నీ సన్నిధానంలో ఎవరికి లేని భాగ్యం కేవలం సైమన్ను ఏర్పరచుకున్నందుకు స్తుతిస్తున్నాను. నీ దాసుని దర్శనంలో నన్ను దీవించినందుకు స్తుతిస్తున్నాను. వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో అవును, ఆమెన్ అన్ని నెరవేర్చినందుకు స్తుతిస్తున్నాను. మందిర సమృద్ధిలో నుండి నన్ను ఆశీర్వాదించినందుకు స్తుతిస్తున్నాను. ఇంతగా దాసుని ప్రత్యక్షతలో నన్ను దీవించినందుకు, ఆశీర్వాదించినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేను తండ్రి. చావలు సజీవులై మీ క్రియలను వివరిస్తూ త్వరలో మహిమతో ప్రధాన దూతలతో రాబోతున్న మీ ప్రియకుమారుడు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు నామం, ఆ శక్తి గల నామంలోనే ఈ స్తుతి ఆరాధన, విరిగిన హృదయం, నలిగిన హృదయం, ఆత్మతోను సత్యంతో ఈ స్తుతి ఆరాధన, ఈ ప్రేమ పూజను సమర్పిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.